ఆదికేశవులు చనిపోతారా? అంబిక నిజాన్ని బయటపడనివ్వకుండా ఆదికేశవుని రివాల్వర్తో షూట్ చేస్తుందా అనేది వీడియోలో తెలుసుకుందాం. ఇన్నేళ్ల తర్వాత తన కూతురు ఆదికేశవునికి గుర్తొస్తుంది. గౌరీ ఆదికేశవులు ఇన్నేళ్ల నుంచి మన కూతురికి ఫోన్ చేస్తున్నాం, కానీ మన కూతురు మాత్రం ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఎట్టా అయ్యా, ఎలాగైనా సరే అక్కడ కనకం ఎలా ఉందో భయంగా ఉందయ్యా. అంతేకాకుండా అల్లుడు గారు కూడా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. ఎట్టయినా సరే ఇద్దరం కలిసి మనం ఓసారి ఇక కనకాన్ని చూసేస్తే మనసు శాంతి అనిపిస్తుంది. అవునే, నాకు కూడా అట్టాగే ఉంది. ఇక ఎలాగైనా సరే రేపు పొద్దున్న బస్సు ఉంటుంది కదా, అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక అప్పుడు కనకాన్ని అల్లుడు గారిని ప్రశ్నించవచ్చు. అసలు మనని ఇలా ఎన్ని ఏళ్ల నుంచి దూరం పెడతారో కనీసం నా కూతురికి నేనైనా గుర్తుకు రావట్లేదా? అయ్యో, రేపు పొద్దున్న అక్కడికి పోయిన తర్వాత నీ కూతురుతో తీరిగ్గా కూర్చొని మాట్లాడుతూ లేవయ్యా. అయినా అక్కడికి వెళ్దామని అనుకుంటున్నాం, కానీ అక్కడికి వెళ్తే కొన్ని నిజాలు బయటపడతాయి. అప్పుడు మన కూతురు అయినా మనం ఎందుకు అట్టా వెళ్తాం? ఏదో రకంగా విహార్ బాబు ఇక ప్లాన్ చేస్తాడో అప్పుడు మనం ఆ ఇంట్లో అడుగు పెడతాంలే. కనకాన్ని చూసుకున్నట్టుంటుంది, మళ్ళీ వెంటనే తిరిగి వచ్చేద్దాంలే. మనసుకి ఇన్నేళ్ల నుంచి నా కూతురు కనీసం నాకు ఫోన్ కూడా చేయట్లేదు. నా కూతురు వెళ్ళిన తర్వాత అప్పుడు నీ కూతురు సంగతి చెప్తూ లేవయ్యా అనే విధంగా ఆదికేశవులు అనుకుంటూ ఉంటారు. ఇదిలాగా ఉండగా లక్ష్మి విహార్ని ఎలాగైనా కాపాడి ఇక తనకు వచ్చిన ఆ ప్రాజెక్ట్ని మళ్ళీ చేతికి హ్యాండ్ ఓవర్ చేస్తుంది. ఆ సమయంలో అదే సమయానికి అక్కడ క్రిష్ కూడా లక్ష్మి వెనకాలనే వస్తాడు. అప్పుడు క్రిష్ ఈ విధంగా అంటూ ఉంటాడు, అవును సూపర్ మ్యాన్, మీరిక్కడ ఈరోజు నేను ఇలా ఉన్నానంటే దానికి కారణం మీ అమ్మే. ఏంటి? అవునా? ఎందుకంటే ఈరోజు నేను అనుకున్న కళ మా నాన్న కళలాగే కరిగిపోతుంది అనుకున్నా, కానీ ఈరోజు మీ అమ్మ వచ్చి నన్ను కాపాడింది. అయినా ఒకటి చెప్పు, మీ అమ్మ బురక ఎందుకు వేసుకొని వచ్చింది? అదే సూపర్ మ్యాన్, నాకు కూడా అర్థం కాలేదు. అమ్మ ఎందుకు బురక వేసుకుంటున్నావంటే కొన్ని వాటిని మనం కనిపించకుండా వాళ్ళకు హెల్ప్ చేయాలంది. కానీ బాస్, నాకు అర్థం కాలేదు. మీ అమ్మని చూడాలనిపిస్తుంది, ఎందుకంటే ఒకప్పుడు నా ప్రాణం కాపాడింది, ఇప్పుడు ఏకంగా మా నాన్న కలను నెరవేర్చింది. ఎప్పుడు కలుద్దామన్నా తనని చూడలేకపోతున్నాను. సరే సూపర్ మ్యాన్, ఈరోజు ఎలాగైనా సాయంత్రానికి మా ఇంటికి అన్ఎక్స్పెక్టెడ్గా రా. అప్పుడు మా అమ్మ నిన్ను చూస్తుంది, చాలా సంతోషపడుతుంది అనే విధంగా అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు ఆదికేశవులు హైదరాబాద్కి వస్తాడు. హైదరాబాద్కి వచ్చి చూసేసరికి అక్కడ లక్ష్మి వాళ్ళ కుటుంబం ఏది ఉండదు. అప్పుడు వెంటనే అక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ విహారీ బాబు ఉండేరు కదా, ఓ వాళ్ళు వైజాగ్కి వెళ్ళిపోయారు. ఏంది? అవును, ఇప్పుడు వాళ్ళు వెళ్ళి దాదాపు సంవత్సరం అయిపోతుంది. మీరు అక్కడికి వెళ్ళండి, కానీ అక్కడ ఎక్కడ ఉంటారో నాకు తెలియదు కదా. ఒక్క నిమిషం అండి, ఇక మాకు ఒక అడ్రస్ ఇచ్చారు, దాన్ని తీసుకొని వెళ్ళండి అని చెప్పేసి లోపల అతను ఇక అడ్రస్ తీసుకొచ్చి ఆదికేశవుల చేతిలో పెడతారు. అమ్మో, వైజాగ్ అదెక్కడ ఉంటుందయ్యా? ఈ ఎండలో మన కూతుర్ని చూడకుండా ఎట్ట అయినా సరే నా కూతురు ఎక్కడున్నా సరే నా కూతుర్ని కలిసేదాకా ఈ ఆదికేశవులు తిరిగి ఇంటికి వెళ్ళడే. ఈ అడ్రస్ పట్టుకొని మనం వైజాగ్ వెళ్దాం పదా అని ఇద్దరు కలిసి వైజాగ్కి వస్తూ ఉంటారు. మరోవైపు విహారీ లక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. లక్ష్మి ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటుంది. అన్ఎక్స్పెక్టెడ్గా డోర్ కొట్టేసరికి ఇక డోర్ తీసేసరికి ఎదురుగా లక్ష్మిని చూసి గుండెలు పగిలిపోతాయి విహారికి. అసలు నువ్వేంటి ఇక్కడ అని చెప్పేసి అన్నట్టుగా చూస్తూ ఉంటాడు. ఆ సమయంలో లక్ష్మికి ఏం చేయాలో అర్థం కాదు. వెంటనే బాబు వస్తాడు. ఇక సూపర్ మ్యాన్ నువ్వా అని చెప్పేసి లోపలికి తీసుకెళ్తాడు. ఇక తనే మా అమ్మ సిరి. ఓ బాబు, బాగున్నావా అని చెప్పేసి అంటుండగా అప్పుడు ఏం చేయాలో అర్థం కాదు, కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదేంటి బాబు ఎంతో కోపంగా వెళ్ళిపోతున్నాడు? ఈరోజు నన్ను చూడొద్దనుకుంటే ఇక ఇన్నేళ్ళ తర్వాత చూడడం ఏంటి? అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదా అని లక్ష్మి కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక మరోవైపు అడ్రస్ తెలుసుకొని ఇక్కడికి వస్తాడు విహారీ.
ఇక లక్ష్మిని ఎదురు పడడం మొదలుపెట్టిన తర్వాత విహారీ మళ్ళీ మొదటి ఆట మొదలు పెడతాడు. డ్రింక్ చేయడం, లక్ష్మిని గుర్తు చేసుకోవడం. ఇన్ని 5 సంవత్సరాల తర్వాత అదే ఊర్లో లక్ష్మి ఎదుట ఉన్నట్టుగా మళ్ళీ అన్ని పాత జ్ఞాపకాలు, విడాకుల పేపర్ పంపించడం, ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఇక పచ్చిగా తాగుతూ ఉంటాడు. వెంటనే ఆదికేశవులు అడ్రస్ తెలుసుకొని ఇక్కడికి వస్తాడు. లోపలికి వచ్చిన ఆదికేశవులు అమ్మ అని చెప్పేసి పిలుస్తాడు. ఒక్కసారిగా యమున ఎవరు మీరు అని చెప్పేసి అంటుంది. ఇక ఆదికేశవులను గౌరిని చూసి యమున షాక్ అయిపోతుంది. ఓ మీరా అన్నయ్య గారు, రండి అని చెప్పేసి కూర్చోపెడుతుంది. అవునమ్మా, మీరు ఇక్కడికి ఇదంతా కాదన్నయ్య, మీరు ఈ వైజాగ్కి అడ్రస్ ఎలా దొరికింది? మేము హైదరాబాద్కి వెళ్ళామమ్మా. ఆ తర్వాత ఇక ఇవి అడ్రస్ తెలుసుకొని ఇక్కడికి వచ్చాం. ఒక్కసారి నా కూతుర్ని పిలుస్తారా అని అనేసరికి యమున తడబడుతూ ఉంటుంది. అదే సమయానికి అంబిక, మరోవైపు పద్మాక్షి బయటికి వెళ్తారన్నమాట. ఇంట్లో ఎవ్వరు లేరు. ఇప్పుడు లక్ష్మి గురించి అడుగుతున్నాడు. లక్ష్మి గురించి తెలియదని చెప్పేసి అంటే ఇక తడబడుతుంటుంది. ఏంటమ్మా, ఏం ఆలోచిస్తున్నా చెల్లమ్మ? ఒక్కసారి నా కూతుర్ని పిలువ. నా కూతురు ఇన్నేళ్ల తర్వాత నన్ను చూస్తే ఎంత సంతోషపడుతుందో. అవునయ్యా, నీ కూతురు ఇప్పుడు చూసిన తర్వాత చాలా సంతోషపడుతుంది. ఇక అన్నయ్య గారు అది అని ఈ విధంగా అంటుండగా ఈలోపు అమ్మా నాకు మందైపోయింది అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటాడు. అది అల్లుడు గారి మాటలాగుంది. ఓ ఆఫీస్కి వెళ్ళలేదా? ఇంట్లోనే ఉన్నారా? ఒకసారి అల్లుడు గారిని పిలుస్తావా? తనని కూడా చాలా రోజులు అవుతుంది, చాలా ఏళ్ళు అవుతుందయ్యా. గదగదనే ఇక ఆ బాబును చూసి మందులిస్తాను అని అంటుండగా యమున తడబడుతూ ఉంటుంది. అదేంటి చెల్లెమ్మ అలా కంగారు పడుతున్నావు? అన్నయ్య మీకు నిజం చెప్పాలి, లక్ష్మి మా ఇంట్లో లేదు అనేసరికి ఆదికేశవులకు గౌరికి గుండెలు పగిలిపోతాయి. ఏం మాట్లాడుతున్నావు చెల్లెమ్మ? నా కూతురు మీ ఇంట్లో లేకపోవడం ఏంటి? ఆ రోజు అల్లుడు గారితోనే కదా ఇక్కడికి వచ్చింది కానీ అప్పటి నుంచి లక్ష్మి ఇంట్లో లేదు. తను ఈ ఇల్లు దాటి వెళ్ళిపోయి 5 సంవత్సరాలు అవుతుంది. అమ్మా ఏమైందని చెప్పేసి బయటికి వచ్చేసరికి విహారీ పచ్చిగా తాగి ఉంటారు. ఓ మీరా, ఎందుకు వచ్చారు అని విహారీ అడుగుతూ ఉంటాడు. నా కూతుర్ని మోసం చేసి ఇప్పుడు ఇలా మీరందరూ నా కూతురు గురించి కనీసం మాట చెప్పకుండా మీరు ఇలా నా కూతురు జీవితాన్ని సర్వనాశనం చేస్తారా? ఏంటి నీ కూతురు సర్వనాశనం చేసేది? నా బతుకుని ఇలా చేసి బుగ్గిపాలు చేసి వెళ్ళింది నీ కూతురు. నీ కూతురు వల్ల నేను ఎంతలా బాధపడుతున్నానో తెలుసా? కనకాన్ని ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించను, కానీ నాకు చెప్పకుండా కనకం ఇక విడాకులు అని చెప్పేసి కింద పడిపోతాడు. ఒరే విహారిగా, నా కూతుర్ని నాకు దూరం చేసి ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావా అని విధంగా వెంటనే కోపంతో ఇక కాలర్ పట్టుకొని నిలదీస్తూ ఉంటాడు. అదే సమయానికి పద్మాక్షి వస్తుంది. ఏంటి రాదంతం? అసలు ఎవరు మీరు? నా అల్లుడు కాలర్ పట్టుకునేంత ధైర్యం మీకు ఎక్కడొచ్చింది? నా కూతురు జీవితాన్ని మీరు అందరూ కలిసి సర్వనాశనం చేశారు. అంటే వీడు కనకం తల్లిదండ్రులా? ఒకవేళ వీడు నిజం కనుక బయట పెడితే మొదటికే మోసం వస్తుంది. వీన్ని నిజాన్ని బయట పెట్టనివ్వకూడదు అని విధంగా అంటూ ఉంటుంది. నా కూతురు ఏం పాపం చేసిందిరా? నీతో 3 ముళ్ళు వేయించుకోవడమే నా కూతురు చేసిన పొరపాట ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నావు? నీ కూతురేంటి నా అల్లుడు చేత 3 ముళ్ళు వేయించుకోవడం ఏంటి? ఇంకొకసారి నోట్ల నుంచి మాట వెళ్తే మర్యాద దక్కదు. వెళ్ళిపో. ఏంటి వెళ్ళిపోయేది? నా కూతుర్ని తీసుకొచ్చి నాకు అప్పచెప్పండి, అప్పుడే నేను నా కూతుర్ని తీసుకొని వెళ్ళిపోతాను. ఇలా చెప్తే నువ్వు వినవు కానీ అని చెప్పేసి పద్మాక్షి లోపలికి వెళ్ళి వీడు ఒక్కొక్కటి నిజం బయట పెడుతున్నాడు, ఇక మొదటికే మోసం వస్తుంది అని గన్ తీసుకొని బయటకు వస్తుంది. ఏంటి వెళ్తావా లేదా? ఈరోజు వీడు నా చేతిలో ప్రాణం పోయినట్టే. నా కూతురు ఎన్నేళ్ల నుంచి ఎక్కడుందో, చచ్చిందో, బతికిందో కనీసం నాకు కబురు పెట్టకుండా నా కూతురు జీవితాన్ని ఇలా ఆడుకుంటారా? మీరు ఉన్నోళ్ళని చెప్పేసి లేనోళ్ళను బ్రతుకుతో ఆడుకోవాలనుకుంటున్నారా? ఏంటివయ్యా, ఏంటి గొడవ? వెళ్తావా చస్తావా? నా కూతురు లేని జీవితం నాకెందుకు, చెప్తావా లేదని చెప్పేసి విహారి చెంపలు వాయిస్తూ ఉంటాడు ఆదికేశవులు. ఇక నాలుడు మీద చెయ్యి వేస్తావా? నీ ప్రాణం తీయడానికి కూడా నేను వెనుక ముందు ఆలోచించను. వదిన, మీరు ఆవేశంలో తప్పుగా ఆలోచిస్తున్నారు. ఏంటి ఆలోచించేది? వాడు ఇంటికొచ్చి దౌర్జన్యంగా మాన్యమైనే
ఇక గొడవ పడుతున్నాడా, వీలాంటిది వదిలిపెట్టకూడదు అని చెప్పేసి వెంటనే గన్ పెడుతుంది. చంపుతావమ్మా, చంపు అని చెప్పేసి అంటుండగా, విని ఈ మాత్రం వదిలిపెట్టను, చంపేస్తానని విహారి గొంతు పట్టబోతుండగా, నా అల్లుడి మీద చెయ్యేస్తావని చెప్పేసి పద్మాక్షి వెంటనే షూట్ చేస్తుంది. ఆ బుల్లెట్ కాస్త ఆదికేశ్ గుండెల లోతులోకి వెళ్తుంది. లక్ష్మి ఉలిక్కి పడి కూర్చుంటుంది. మరి ఏం జరుగుతుంది అనేది అప్కమింగ్లో తెలుసుకుందాం.